ఆడోళ్ళని చూసి జాలి పడకుండా మొత్తాన్ని ఒక్క నలుసు కూడా మిగలకుండా నరకాలి. మొదటి చోట నుంచే తప్పించుకోలేరన్నా. ఇంకో 10 నిమిషాల్లో వాళ్ళ చావు కేకలు వినపడతాయి. ఎవడు ఫోన్ చేస్తట్లేదు. ఏమైందిరా? అక్కడ మిస్ అయినట్టున్నారన్నా. మాకు చిక్కారు. 2 నిమిషాల్లో వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏం జరుగుతుందిరా? ఏమైంది? చిక్కారా? ఆ దేవగాడి కుటుంబం అయిపోయిందని చెప్పు. చెప్పరా? చెప్పు. నా ఫ్యామిలీ సేఫ్. వాడా ఇంట్లో లేడని చెప్పారు కదరా? ఎక్కడి నుంచి వచ్చాడో తెలియట్లేదన్నా. ఆపరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వచ్చిన పని అంత తొందరగా అయిపోయింది అంటానా?
మగాడిని తెద్దామనుకున్నాను రా దానికి. హ, కొంచెం కూడా కసి రోషం లేని నీలాంటోడు ఈ ఇంటికి ఎలా నచ్చాడో నాకు అర్థం కావట్లేదు. కాసేపు అమ్మాయి మ్యాటర్ పక్కన పెడదాం. రెండోది ఏదో మగతనం మగాడనో. మగాడంటే చీ అన్నా చీవు నెత్తురు లేకుండా నవ్వుతూ పడుండే నీలాంటోడు కాదు. నరాల్లో రక్తం మరిగి తెరగబడి ఎగ్గబడేవాడే హ, మగాడు. పగోడు ఎదురు పడితే చేతిలో ఆయుధం లేకపోయినా దమ్ముతో కసితో చంపగలిగే వీళ్ళు మగాళ్ళు. మనుషుల్ని కొట్టడం చంపడం ఆ మగతనం. అది రాతియుగం నాటి మగతనం. దానికెందుకు దమ్ము ధైర్యం. పగోండు కూడా ప్రేమగా దగ్గర తీసుకోవడమే అసలైన మగతనం. దానికి కావాలి దమ్ము. అంత తేలిక? ట్రై చేస్తావా? రేయ్ మాటలతో అయిపోయిందిరా ఇడి మగతనం. రమ్మంటే గుండె ధైర్యం రెండూ జారిపోయినరా. పగోడిని ప్రేమించాలని నువ్వు చెప్పిన మగతనం నేను ట్రై చేస్తా. కానీ నేను చెప్పిన మగతనం నువ్వు ట్రై చేస్తేనే. చుక్కలు కనపడాలి రాయ్. నువ్వు చెప్పిన మగతనం నేను ట్రై చేశాను. నేను చెప్పిన మగతనం నువ్వు ట్రై చేస్తావు. నేను ఎవరో నీకు తెలుసా? సెనేటర్స్ ఓన్లీ సన్ స్పాయిల్డ్ బ్రాట్ రాహుల్. He knows me. తెలిసి కూడా దేశం కాని దేశంలో టైం కాని టైంలో ఒక అమ్మాయి హెల్ప్ చేయమని అడిగితే అట్లీస్ట్ ట్రై చేయాలి కదా డూడ్. ఏంటి కొడేస్తావా? దానివల్ల ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కానీ సాల్వ్ అవ్వవు. కాసేపు ఓపెన్ గా మాడుకుంటే పని అయిపోద్ది. వీళ్ళకి ఎంత డబ్బు ఇచ్చావో తెలియదు కానీ వీళ్ళు నీకోసం ఎంత రిస్క్ అన్న చేసేలా ఉన్నారు. ముందు ఈ చైనా వాడొస్తాడు, వీడికి దూకుడు ఎక్కువ. నిన్ను పుష్ చేసి వాడికి ఒక బ్లో 5 seconds గాల్లో ఉండి కింద పడతాడు.
వాడిని చూసి వీడవుతాడా? రెచ్చిపోయి చేయి లేపుతాడు, చైన్ మేలేసి లెఫ్ట్ లెగ్ తో 1 కిక్ గాల్లో 2 సెకండ్స్ ట్రావెల్ గోడకి. ఇంత జరిగిన తర్వాత నీ వెనకాల సైలెంట్ గా ఉంటాడా? వాడి కండలు నమ్ముకుని వచ్చేస్తాడు. వాడికి తెలియదు ఏంటంటే వాడి కండల కంటే వాటి వెనకాల ఉన్న గుండె ఇంపార్టెంట్. ఆ గుండెకు ఒక్కటిస్తా, ఇట్ విల్ బి సంథింగ్. దీని తర్వాత ఒక్కొక్కడు రావడానికి సైకలాజికల్ గా భయం స్టార్ట్ అవుతుంది. పంచికి వచ్చేస్తారు. ఏంటి మాటలతో సరిపెట్టేస్తున్నాడు అనుకుంటున్నావా? కట్టౌట్ చూసి కొన్ని నమ్మే ఆ డోట్. కానీ ఇలా చేయాలంటే నాలో ఉన్న క్యారెక్టర్ చంపేసుకోవాలి. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. What's up, man? Come on, man. Tell me, what did he say? Lawal. Bullshit. సాగు చేసి 1500 ఎకరాల పొలం మీ స్వార్థానికి చేయాలా? మీరొక మాట చెప్తే అయిపోతుందని ఇక్కడ దాకా వచ్చాం. కావాలంటే మీ వాటా మీకు ఇస్తాం. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరు పంపించారో తెలుసా? ఉమన్న. చెప్పింది చేస్తే మిమ్మల్ని చంపాలన్న పగ కొంచెమైనా తగ్గుతుంది. పగలాగుతాయంటే ఆనందమే, కానీ పేదోడి జీవితం పణంగా పెట్టి కాదు. వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇద్దాం. ఎంతో కొంత. రైతులకి డబ్బులిస్తే ఏం చేయాలో తెలియదు, నేలనేం చెయ్యాలో మాత్రమే తెలుసు. ఇంత దూరం వచ్చినట్టున్నారు, మజ్జిగ తాగి వెళ్ళండి. ఇన్నేళ్లు అన్నీ మూసుకుని కుక్కిన పేనుల్లా బతికారుగా, ఇప్పుడు కొత్తగా ఈ రోషం ఎందుకు? నువ్వు కాదన్నావన్న కబురుతో మేము ఈ ఊరు దాటితే ఈ ఊరోళ్ళంతా మీ ఇంటిళ్ల పాతికి తద్దినం పెట్టాల్సి వస్తుంది. చంపేస్తా. చెప్పాల్సింది చెప్పారుగా, ఇక మీరు బయలుదేరచ్చు. గడపలో ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా?
మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు.